हाय फ्रेंड्स वेलकम टू दी चैनल ये वीडियो मन चूडबोतुन्नाम राज कुमार राव अंड जाह्नवी कपूर యాక్ట్ చేసి హిందీలో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ మాయి మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు ఇక మూవీ అయితే డిసప్పాయింట్ చేసలేదు ఒక బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో అయిన రాజ్ కుమార్ రావు తన యాక్టర్ పేరు ఏంటంటే మహీధర్ అనమాట సో తనని అయితే మాహి అని అయితే పిలుస్తారు సో వాళ్ళ ఫాదర్కి ఒక షాప్ ఉంటుంది సో మన హీరో అయితే షాప్ అయితే చూసుకుంటాడు సో వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తుంటాడు బట్ మన హీరోకి ఏంటంటే క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం తన లైఫ్ టైం అంబిషన్ ఏంటంటే లైక్ తనైతే ఇండియాకి అయితే క్రికెట్ అయితే ఆడాలి బట్ ఆ విషయం అయితే వాళ్ళ ఫాదర్కి అయితే నచ్చదు సో బట్ అలా తన డ్రీమ్స్ అన్ని డైల్యూట్ అయిపోతాయి సో అప్పుడు తనకి మ్యారేజ్ అవుతుంది అండ్ జాహ్నవి కపూర్తో మ్యారేజ్ అవుతుంది అండ్ జాహ్నవి కపూర్ ప్రొఫెషన్ వచ్చేసి తను బేసికల్లీ ఒక డాక్టర్ సో తనకు కూడా క్రికెట్ అంటే పిచ్చి సో తన పేరు వచ్చేసి మహిమ సో ఇద్దరి పేర్లు మాహితనే ఉంటుంది అనమాట సో అప్పుడు మన హీరోకి ఒక విషయం తెలుస్తుంది లైక్ ఏంటంటే తన వైఫ్ కూడా క్రికెట్ అంటే ప్రాణం సో అప్పుడు హీరో వచ్చేసి తన వైఫ్కి అయితే ట్రైనింగ్ ఇస్తుంటారు సో ఫైనల్గా జాహ్నవి కపూర్ ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆడిందా లేదా అనేది మిగతా స్టోరీ లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ స్టోరీ అయితే పెద్దగా కొత్తదనం అంటే ఏముండదు లైక్ నా లాజిక్ అనేది నాకు ప్రాపర్గా అర్థం కాలేదు లైక్ హీరోకి క్రికెట్ అంటే పిచ్చి బట్ తన ఆడాలి సో వాళ్ళ ఫాదర్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి లేదు అంటే తను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి బట్ తన వైఫ్ బేసికలీ ఒక డాక్టర్ సో తన ప్రొఫెషన్ని చేంజ్ చేసి మరీ తనదైతే ఆడిపిస్తుంటారు అదేదో నాకు ప్రాపర్గా కొంచెం కన్విన్సింగ్ అయితే అనిపించలేదు లైక్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు జాహ్నవి కపూర్ హీరోని ఎంకరేజ్ చేసి నువ్వు క్రికెట్ ఆడు నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే మూవీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది లైక్ ఆకాశం అని అద్దరం మనం చూసుకుంటే కనుక లైక్ అందులో ఫీమేల్ క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇన్ఫాక్ట్ తను సూర్యకి అయితే సపోర్ట్ చేస్తుంది సో అలా హీరోని మోటివేట్ చేస్తుంటే బాగుండేది బట్ ఇది అలా కాదు సో హీరో వచ్చేసి తన వైఫ్కి అయితే సపోర్ట్ చేస్తుంటాడు అది మంచి విషయమే బట్ అదేదో కొంచెం ప్రాపర్గా అయితే కన్విన్సింగ్గా లేదు సో స్టోరీ అయితే ఈ మూవీకి ఒక పెద్ద లిగ్ అది చెప్పాలనుకునే పాయింట్ ప్రాపర్గా కన్విన్సింగ్ అయితే చెప్పలేదు సో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ కూడా బాగాలేదు లైక్ మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది అండ్ రాజ్ కుమార్ రావ్ అండ్ జాహ్నవి కపూర్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా అయితే పెద్దగా అయితే ఏముండవు అండ్ క్రికెట్ మ్యాచ్ సీన్స్ అయితే కొంచెం ఓకే అండ్ మూవీలో ఒక ప్రాపర్ ఎమోషన్ అయితే సరిగ్గా ఉండాలి లైక్ హీరో క్యారెక్టర్కి మనం బేసిక్గా ప్రాపర్గా అయితే కనెక్ట్ అవ్వము అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే మన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అయితే ఏది ప్రాపర్గా అయితే లేదు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా మనం అయితే ప్రాపర్గా అయితే కనెక్ట్ అయితే అవ్వం వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కూడా అయితే కొంచెం మనకి డిసప్పాయింట్ చేస్తుంది ఆ ప్రాపర్ డ్రామా అనేది సరిగ్గా అయితే ఉండదు బట్ క్రికెట్ మ్యాచ్ సీన్స్ అయితే ఓకే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ రాజ్ కుమార్ రావ్ అయితే ఓకే బట్ జాహ్నవి కపూర్ అయితే అసలు యాక్టింగ్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది అసలు ప్రాపర్ అన్నిట్లో అసలు సింగిల్ ఎక్స్ప్రెషనే అసలు ఏది అసలు ఇంప్రూవ్మెంట్ అయితే లేదు ఇంతకుముందు తను దడక్ అనే సినిమా చేసింది అండ్ తర్వాత ఇంకా లైక్ గుల్సేన్ సక్సేనా అని ఒక సినిమా అయితే చేసింది అండ్ మిలియన్ ఒక సినిమా చేసింది బట్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ అయితే చేసింది బట్ ఈ మూవీలో కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అసలు ఏ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు అంత సింగిల్ ఎక్స్ప్రెషన్ అసలు జాహ్నవి కపూర్కి అయితే అండ్ రాజ్ కుమార్ రావ్ అయితే ఓకే అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఓకే అండ్ క్రికెట్ మ్యాచ్ సీన్స్ అయితే ఓకే అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అయితే బాగాలేదు అండ్ బట్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అండ్ ఇంగ్లీకి ఇలాంటి ఒక మూవీస్ ఏంటంటే ఆ విన్నింగ్ మూమెంట్ అనేది చాలా హై అయితే ఇవ్వాలి బట్ ఈ మూవీలో ఆ విన్నింగ్ మూమెంట్ హై అనేది ఇవ్వాలి ఆకాశమని అద్దరు సినిమా చూసుకుంటే కనుక లైక్ లాస్ట్లో లైక్ మనకి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ వచ్చినప్పుడు మనకి ఆ విన్నింగ్ మూమెంట్ మనకి వావ్ అనే ఫ్యాక్టర్ రావాలి నాట్ ఓన్లీ లైక్ ఆకాశమని అద్దరు సినిమా లైక్ ధోని బయోపిక్ ఉంటుంది అందులో కూడా లాస్ట్ ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 years అన్నప్పుడు ఉంటుంది కదా డైరెక్ట్ ఇంటూ ద ఏది ఆ డైలాగ్ వచ్చినప్పుడు మనకి గూస్ బంప్స్ అనేవి వస్తాయి ఇలా ఆ విన్నింగ్ మూమెంట్ అనేది చాలా హై అయితే ఇవ్వాలి బట్ ఈ మూవీలో ఆ విన్నింగ్ మూమెంట్ అనేది హై అయితే ఇవ్వదు అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి లైక్ వరల్డ్ సినిమా డే అని చెప్పి లైక్ మల్టీప్లెక్స్ మొత్తంలో టికెట్ రేట్స్ అని 99 రూపీస్కే పెట్టారు బట్ అయినా సరే ఈ మూవీ అయితే ఏ థియేటర్లో ఏ షో అయితే హౌస్ఫుల్ అయితే కాలేదు అదే వేరే విషయం బట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైక్ ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో టికెట్ రేట్లు తక్కువ పెట్టినా సరే లైక్ ఈ మూవీ టికెట్ రేట్లు తక్కువ పెట్టినా సరే బట్ ఈ మూవీ అయితే ఎక్కడ హౌస్ఫుల్ అయితే అవ్వలేదు అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5 ఏ వీడియో మేము నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ